అందరికీ నమస్కారం. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. అసలు రాఖీ పౌర్ణమి వెనుక ఉన్న పురాణ కథ ఏంటో మీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఒకప్పుడు ద్రుపద అనే రాజు ఉండేవాడు. అతనికి సొంత ద్రుపది అనే ముద్దుల కూతురు ఉండేది. ఆ రాణి తన రక్షణ కోసం యాగం చేసి ఒక శక్తివంతమైన పుత్రుడిని పొందాలని కోరుకుంది. ఆ యాగం ఫలితంగా అగ్ని నుండి దృష్టద్యుమ్నుడు అనే పుత్రుని ద్రౌపది అనే కూతుర్ని పొందింది. ద్రౌపది ఎంతో సౌందర్యవతి మరియు మహాపతివ్రతగా పేరు పొందింది. ఒకరోజు కృష్ణుడు మరియు ద్రౌపది కలిసి సంభాషిస్తూ ఉండగా యుద్ధంలో కృష్ణుడికి గాయమైంది. ద్రౌపది తన చీర నుంచి ఒక ముక్క కత్తిరించి కృష్ణుడి గాయానికి కట్టింది. అప్పుడు కృష్ణుడు ఆమెకు మాట ఇచ్చాడు, ఈ రాఖీ బంధం నీ రక్షణ కోసం నా ప్రాణాలకు సైతం త్యాగం చేస్తాను. ఈ కథ ఆధారంగా రాఖీ పండుగ అనేది ఒక ఆడపిల్ల తన అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టడం ద్వారా ఆ రక్షణను కోరుకుంటుందని ప్రతీతి ఉంది. ఈ పండుగ అన్న తమ్ముళ్ళ మధ్య ప్రేమను, బంధాన్ని మరియు నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. రాఖీ పండుగ యొక్క ప్రాముఖ్యత. ప్రస్తుతం కూడా ప్రతి సంవత్సరం రాఖీ పండుగను ఆగస్టు నెలలో భాద్రపద మాసం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. అక్కా చెల్లెమ్మలు తమ అన్నలకు రాఖీ కట్టి వారి రక్షణ కోసం ప్రార్థిస్తారు. అన్న తన చెల్లెమ్మలకు బహుమతులు ఇస్తూ వారి రక్షణ బాధ్యత తీసుకుంటారు. ఈ కథ ద్వారా రాఖీ పండుగ పట్ల మనం మరింత అవగాహన పొందగలం మరియు అన్నా చెల్లెళ్ళమ్మ అనుబంధం ఈ కథ ద్వారా రాఖీ పండుగ పట్ల మనం మరింత అవగాహన పొందగలం మరియు అన్నా చెల్లెమ్మల బంధం యొక్క ప్రాధాన్యతను గౌరవించవచ్చు. రాఖీ పండుగలో మరింత విశేషాలు. రాఖీ పండుగ యొక్క పూర్వపు చరిత్ర ఏంటంటే, రాఖీ పండుగ గురించి ప్రాచీన భారతీయ చరిత్రలో ఎన్నో కథనాలున్నాయి. ఈ పండుగకు సంబంధించి ప్రఖ్యాతమైన కథలలో ఒకటి రాజా బాలి మహావిష్ణువు కథ. రాజా బాలి విష్ణు భక్తుడు మరియు శక్తివంతమైన రాజు. భక్తుడిని పరిరక్షించడానికి మహావిష్ణువు అతని ముందు వామనావతారంలో దొరికాడు. ఆ సమయంలో విష్ణువు తన భక్తుడిని రక్షించడానికి రాజా బాలికి వామనునిగా సేవ చేస్తూ ఉంటాడు. బాలికి విశ్వాసం చూపించిన విష్ణువు లక్ష్మీదేవికి రాఖీ కట్టి బాలికి తనను తమ్ముడిగా స్వీకరించమని కోరింది. దీనికి అంగీకరించి బాలి తనను తమ్ముడిగా అంగీకరించి ఆమెకు దానమిచ్చాడు. ఈ కథన ఆధారంగా రాఖీ పండుగ అంటేనే అన్నా చెల్లెమ్మల మధ్య బంధం అని భావిస్తారు. రాఖీ పండుగలో ఆచారాలు. రాఖీ పండుగ రోజున చెల్లెమ్మలకు తమ అన్నల చేతులు కడిగి పూజ చేసి వారికి రాఖీ కడతారు. రాఖీ అంటేనే రక్షాబంధన్, అంటే రక్షణ యొక్క బంధం అనే అర్థం. ఈ రాఖీ బంధాన్ని కడుపుతున్నప్పుడు చెల్లెమ్మలు తమ అన్నల రక్షణ కోసం ప్రార్థిస్తారు. అలాగే అన్నలు కూడా తమ చెల్లెమ్మలను రక్షించాలని మాటిస్తారు. రాఖీ పండుగలో ఇస్తున్న బహుమతులు. రాఖీ కట్టిన తరువాత అన్నలు తమ చెల్లెమ్మలకు బహుమతులు ఇస్తారు. ఈ బహుమతులు ఆనందానికి, ప్రేమకు మరియు భక్తికి చిహ్నంగా ఉంటాయి. రాఖీ పండుగల్లో బహుమతులు ఇచ్చుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది అని అర్థం. ఆధునిక సమాజంలో రాఖీ పండుగ. ఈ రోజుల్లో రాఖీ పండుగ కేవలం అన్నా చెల్లెమ్మల బంధానికే కాకుండా స్నేహితుల మధ్య, సమాజంలోని ఇతర వ్యక్తుల మధ్య కూడా జరుపుకుంటున్నారు. చెల్లెమ్మలు తమ స్నేహితులకు రాఖీ కట్టి స్నేహం మరియు భక్తి బంధాన్ని మననం చేస్తున్నారు. భిన్న ప్రాంతాల్లో రాఖీ పండుగ ఎలా చేసుకుంటారంటే, భారతదేశంలో విభిన్న ప్రాంతాల్లో రాఖీ పండుగను విభిన్న రీతులలో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో రాఖీ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో దీన్ని నారియల్ పూర్ణిమ లేదా కావి పూర్ణిమ అనే పేర్లతో జరుపుకుంటారు. రాఖీ పండుగ కేవలం ఒక పండుగ కాకుండా బంధాలకు గౌరవం ఇవ్వడానికి, ప్రేమను వ్యక్తం చేయడానికి మరియు మనం ఒకరినొకరిని ఎలా సంరక్షించుకోవాలో గుర్తు చేయడానికి చేసే ఒక పండుగ. హ్యాపీ రక్షాబంధన్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.